తిరుపతిలో 5 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు ఎందుకు ఆగిపోయాయో టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి దేవస్థానంలో 5 ఏళ్లుగా ప్రమోషన్లు ఎందుకు ఆగిపోయాయనే విషయాన్ని యాజమాన్యం ఉద్యోగులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రమోషన్లు అమలు కాలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల కాలంలో అమలు జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వ హయాంలోనైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారైనా ఈ ప్రమోషన్లు ఇస్తారన్నటువంటి ఆశాభావంతో ఉద్యోగులు ఉండేవారు. ఈ కాలంలో కూడా ఈ ప్రమోషన్ల ఊసు పూర్తిగా లేదు. అనేక మంది ప్రమోషన్లు రాకుండానే రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం అధికారుల నిర్లక్ష్యం, చొరవ చూపకపోవడం, ఎస్సీ ఎస్టీ రోస్టర్ విధానంలో ఉన్న కొన్ని లోటుపాట్ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది అనే పేరుతో టీటీడీలో ఉన్నటువంటి అర్హత కలిగిన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా, పదోన్నతులు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న ఈ చర్యను సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దాకా అసిస్టెంట్లకి, అటెండర్లకి అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఆగిపోయింది. అసిస్టెంట్లకి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఆగిపోయింది. జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు కావడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. సీనియర్ అసిస్టెంట్లకి సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఆగిపోయింది. సూపరింటెండెంట్లకి ఏఈఓలుగా ప్రమోషన్ ఆగిపోయింది. ఏఈఓలకి డిప్యూటీ ఈఓలుగా పోయే అవకాశం లేకుండా పోయింది. డిప్యూటీ ఈఓల్లో కూడా సీనియర్లకి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓగా వచ్చే అవకాశాలు ఆగిపోయినాయి. అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీ ఈఓ హోదా వరకు ఈ ప్రమోషన్ల ప్రక్రియలో పర్మనెంట్ ఉద్యోగులకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ కాలంలో, ఈ కొద్ది కాలంలో 100 మందికి పైగా ప్రమోషన్లు కూడా లేకుండా రిటైర్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియ కనుక జరిగితే కారుణ్య నియామకాల పేరుతో ఫిలప్ కావాల్సినటువంటి వారందరికీ జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ప్రమోషన్ కాదు, జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఏమీ ఖాళీ లేని కారణంగా డిగ్రీ పీజీ చేసినటువంటి వాళ్ళకు కూడా కారుణ్య నియామకాల కింద అటెండర్లుగా తీసుకోమని చెప్పి టీటీడీ యాజమాన్యమే ఒత్తిడి చేస్తుంది. కొంతమందికి అటెండర్ పోస్టులు కూడా కట్టబెట్టారు. ఇప్పటికీ 70-80 మంది మేము అటెండర్లుగా జాయిన్ కాము, మాకు జూనియర్ అసిస్టెంట్, మాకు ఏదైతే అర్హత ఉందో ఆ అర్హతకు తగినటువంటి విధానం ఏముందో ఆ విధానం ప్రకారం మాకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వండి అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆ చిన్న సమస్యను పరిష్కారం చేయకుండా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఇక యాజమాన్యం ఏం చేస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రమోషన్లు కూడా ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బంది పెట్టే చర్య ఏందో, ఎవరు పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలన్న చందంగా తయారైపోయింది. ప్రమోషన్ల ఫైలింగ్ అనేది ఎందుకు ఆగిపోయిందో అర్థం కాదు. దానికి చెబుతున్నటువంటి కారణాలు కూడా సమంజసంగా లేవు. కనీసం 5 ఏళ్లుగా ఆగిపోయినటువంటి ఈ ప్రమోషన్లన్నింటినీ తక్షణం ఇవ్వాలని సిఐటి తరఫున నేను టీటీడీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ఏదో ఒక సాకులు చెప్తూ ఇంతకాలం గడిపేశారు. ఇకనైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలని నేను కోరుతున్నాను. తిరుమల